ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఐటీ సెక్టర్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ 1 yearలో అసలు ఎన్ని లాంచ్ అయినాయి ఇప్పటి వరకు? మొత్తం ఇండియాలో అయితే 20 దాకా ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్, ఐటీ ఇండస్ట్రీస్ సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ మొత్తం 20 ఉన్నాయి. ఈ 20లో కూడా ఒక 7 వరకు అంటే 35% లాస్ట్ 1 yearలోనే లాంచ్ చేశారండి. మామూలుగా అయితే లాస్ట్ 1 year ఐటీ ఇండస్ట్రీ రిటర్న్స్ వరస్ట్ అండి కంపేర్ టు ఎనీ అదర్ ఇండస్ట్రీ. అంటే జస్ట్ 5% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది లాస్ట్ 1 yearలో. బట్ స్టిల్ ఎందుకు మెజారిటీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ రూపంలో కానీ ఎందుకు ఇలా లాంచ్ చేస్తున్నారు కంటిన్యూస్గా? ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఎలోన్ ఎందుకు 7 వచ్చినాయి అంటే వాళ్ళు ముందు రోజుల్లో ఈ సెక్టార్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మామూలుగా అయితే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు సెక్టార్ చాలా హాట్ అయితేనే చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ లక్కీగా ఈసారి ఈ ఐటీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక 20% డిస్కౌంట్, ఆల్ టైమ్ హై నుంచి 20% డిస్కౌంట్లో ఉన్నప్పుడు అండ్ మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నానండి. ఇండియాలో ఒక 10 years బ్యాకే స్టార్ట్ చేసిన టాటా డిజిటల్ ఫండ్ ఒకటి అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ చాలా పాపులర్ ఇవి అండ్ మంచి రిటర్న్ జనరేట్ చేసినాయి కూడా ఎక్సెప్ట్ 2022. బట్ అదర్వైజ్ అయితే ఇది అవుట్సోర్సింగ్ థీమ్ అండి. బేసికల్గా మనం ఐటీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు లెక్క. ఆల్మోస్ట్ 80% to 90% మనీ కూడా బయట నుంచి వస్తాయి వీటికి, ఐటీ ఇండస్ట్రీ మొత్తానికి కూడా. కాబట్టి రిస్క్ డైవర్సిఫికేషన్ లాగా ఉంటుంది. అండ్ ఇండియాలో మొదటి నుంచి కూడా కాస్ట్ అడ్వాంటేజ్ ఉంది. బయట బ్రాడ్తో పోల్చుకుంటే లోయెస్ట్ కాస్ట్కి మ్యాన్ పవర్ దొరుకుతుంది కాబట్టి సో ఐటీ షుడ్ బి లీడింగ్ అనమాట. రెండోది డాలర్ ఎప్పుడు కూడా ఒక 3 to 5% అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది. అందుకని డాలర్ టర్మ్స్లో చెప్పాలంటే సింగిల్ డిజిట్ గ్రోత్ అయినా సరే దాన్ని ఇండియన్ రూపీస్లో మార్చినప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ లాగా ఉంటుంది. అందుకని మెజారిటీ ఐటీ సెక్టర్స్ మొత్తం కూడా ఇండియాలో 9 to 12% మధ్య గ్రోత్ చూపిస్తూ ఉన్నాయి అనమాట. అట్లా ఓవరాల్గా వరల్డ్ మార్కెట్స్ని ఇవి స్లోగా ఆక్యుపై చేస్తున్నాయి కాబట్టి అండ్ టెక్నాలజీ వల్ల ఎక్కువ ఛాన్సులు ఉంటాయని చెప్పేసి వీళ్ళు వాల్యుయేషన్ మంచి అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు లాంచ్ చేస్తున్నారండి. అండ్ మెజారిటీ పీపుల్ ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారంటే ఆల్మోస్ట్ 7 ఫండ్స్ స్టార్ట్ అయినాయి లాస్ట్ 1 yearలో. అది కూడా వాల్యుయేషన్ బాగా డిస్కౌంట్లో ఉన్నప్పుడు. మామూలుగా అయితే మ్యూచువల్ ఫండ్ అలా చేయవన్నమాట, సెక్టర్ హాట్ అయితేనే చేస్తాయి. రీసెంట్గా డిఫెన్స్ ఫండ్, హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్, డిఫెన్స్ హాట్ అయిన తర్వాత లాంచ్ చేశారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ద గుడ్ రిటర్న్స్. అలాగే మైక్రో క్యాప్ ఫండ్, ముత్తులాల్ ఓస్వాల్ మైక్రో క్యాప్ ఫండ్, అది థీమ్ హాట్ అయిన తర్వాతనే లాంచ్ చేశారు వాళ్ళు. బట్ ఐటీ అలా కాదు, ఐటీ ఆల్రెడీ పాపులర్ ఇండియాలో అండ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళందరూ లాంచ్ చేస్తున్నారండి. సో ఐటీలో ఉన్న బీట్ ఏంటంటే మంచి కంపెనీస్ అండి ఇండియాలో, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఐటీస్ అన్నీ కూడా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట, డెట్ ఫ్రీ కంపెనీస్. నేచురల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఈ థీమ్ మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఐటీ మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో కావచ్చు, లేదా ఈటీఎఫ్లా కావచ్చు, ఇండెక్స్ ఫండ్లో కావచ్చు, ఏ ఫార్మేట్లో అయినా సరే ఇది బెస్ట్ థీమ్. మనమే లాస్ట్ 1 yearలో ఐ థింక్ 3 times చేసాం ఈ థీమ్ మీద. అండ్ ట్రిప్కి మనం 7 to 12% తీసాం బయటికి 3 సార్లు. సో ఈటీఎఫ్ లాగా బాగుంటుంది, ఇండెక్స్ ఫండ్ లాగా బాగుంటాయి అండ్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. రీసెంట్గా అయితే బంధనంలో లాంచ్ చేశారు ఐటీ ఇండెక్స్ ఫండ్. అండ్ క్వాంటోలో రీసెంట్గా టెక్ ఫండ్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. అండ్ డిఎస్పి వాళ్ళు లాంచ్ చేశారు ఇండెక్స్ ఫండ్. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఐటీ ఫండ్ లాంచ్ చేశారు. అండ్ కొత్త ప్లేయర్స్ అందరూ లాంచ్ చేస్తూ ఉన్నారండి. కొంతమంది ఏమో వాళ్ళు ఇంకా ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేయలేదు కాబట్టి లాంచ్ చేస్తున్నారు. కొంతమంది అయితే మాత్రం మ్యూచువల్ ఫండ్లే లాంచ్ చేస్తున్నారు. మొత్తానికైతే మ్యూచువల్ ఫండ్స్కి ఐటీ ఫండ్స్లో మాత్రం రీసెంట్గా కొంచెం కదలిక బీన్ అయింది. ఎక్కువ ఫండ్స్ బీన్ చేస్తున్నాయి దీని మీద. బహుశా కాంట్రాక్ట్ థింకింగ్ అయి ఉండొచ్చు, అంటే నెక్స్ట్ 1 or 2 yearsలో ఐటీ మేబీ గోయింగ్ టు పర్ఫార్మ్ అనమాట. అంటే చార్ట్స్ కూడా బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి మంచి వాల్యుయేషన్లో ఉన్నట్లు లెక్క. ఎప్పుడైనా లోయెస్ట్ వాల్యుయేషన్ ఉన్నప్పుడే మనం మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవ్వడం బెటర్, థీమ్ హాట్గా ఉన్నప్పుడు చేంజ్ చేసే బదులు. అంటే ఫస్ట్ టైం మామూలుగా అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా థీమ్ డల్గా ఉన్నప్పుడు లాంచ్ చేయవు, హాట్గా ఉన్నప్పుడే చేంజ్ చేస్తూ ఉంటారు.
బట్ ఫస్ట్ టైం మాత్రం ఐటీ కొంచెం డల్గా ఉన్నప్పుడు లాంచ్ చేస్తున్నారు. అంటే గుడ్ వాల్యుయేషన్ కూడా, కాబట్టి వాల్యుయేషన్ జస్టిఫికేషన్ చేసుకోవచ్చు. సో అయితే మనం మొన్న కొన్ని ఫోన్ కాల్స్ తీసుకున్నాం కదా ఆడియన్స్ నుంచి, మన వెబినార్ గ్రూప్ ఆడియన్స్ నుంచి. చాలా మంది టాటా డిజిటల్ దాని గురించి మాట్లాడారు, అండ్ ఇప్పుడు కూడా మీరు దాని గురించి ప్రస్తావించారు. ఏంటి అసలు ఈ టాటా డిజిటల్ ప్రొఫైల్? ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. నేను కూడా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి రీసెర్చ్ చేస్తుంటాను, బుక్స్ చదువుతుంటాను. బట్ మొన్న ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేసిన దగ్గర నుంచి ఈ టాటా డిజిటల్ గురించి వినడం మొదలు పెట్టాను. అండ్ ఇప్పుడు కూడా మీరు పర్టికులర్గా దాని గురించి మాట్లాడారు. అసలు ఏంటి దీని ప్రొఫైల్ ఏంటి అసలు? అంటే ఇవి సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్ అండి. అండ్ సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్ ఏమైనా సరే 80% మనీ మొత్తం కూడా సింగిల్ సెక్టర్లోనే పెట్టాలి. సో న్యాచురల్గా ఇండియాలో ఉన్న ఈ ఐటీ కంపెనీస్లోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో న్యాచురల్గా ఇండియా ఐటీ యావరేజ్ రిటర్న్స్ టోటల్ సెక్టర్లా చూసుకుంటే గత ఆల్మోస్ట్ 18 years నుంచి 22% ఉందండి గ్రోత్. అది 22% గ్రోత్ అంటే న్యాచురల్ బెస్ట్ సెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ సెక్టర్. అందులో టాటా వాళ్ళు ఐసీ ప్రుడెన్షియల్ అదిలో చాలా లీడింగ్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. అందుకని మంచి రిటర్న్స్ వచ్చినాయండి. చెప్పాను కదా, ఎగ్జామ్షన్ ఒక 2022 ఒకటే కొంచెం వరస్ట్ ఇయర్ కానీ వాళ్ళకి, అదర్వైజ్ రిటర్న్స్ పరంగా బాగున్నాయి. అది కూడా ఎవరైతే ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేశారో ఆ టైంలో వాళ్ళకి కూడా గోయింగ్ టు రిటర్న్ గెట్ ద గుడ్ రిటర్న్స్ అనమాట నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. థ్యాంక్ యూ సార్.